ఇక్కడ ఒక వార్త మనం చూసుకోవచ్చు. పొద్దున్న లేస్తే భారతదేశ ప్రజలే కావచ్చు, మరి రాజకీయ నాయకులే కావచ్చు, లేకపోతే అధికారులు, గవర్నమెంట్ అధికారులు కూడా ఏం మాట్లాడుతుంటారు? వాళ్ళు మాట్లాడుతుంటే జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్ అని మాట్లాడుతారు. ఇక కిసాన్ పరిస్థితి ఎట్లుందో భారతదేశంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అందరికి తెలిసిన కథనే. కిసాన్ రైతుల పరిస్థితి ఎట్లుందో. కిసాన్ అంటే రైతు. రైతు రోజు పిట్టలు వాళ్ళంటే రాలిపోతారు, రోజు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. అది భారతదేశంలో కిసాన్ రైతుల పరిస్థితి. ఇక జవాన్కి వచ్చే వరకల్లా మనం ఏం మాట్లాడతాం? యూట్యూబ్లో చూస్తుంటే మరే ఎముకలు కొరికే చలిలో మన జవాన్లు కష్టపడుతుర్రు, మనకు 100 కోట్లు 150 కోట్ల మందిని కాపాడుతుర్రు అని చెప్పేసి ఎన్నో వీడియోలు పెడుతుంటాం, దానికి లైకులు కొడుతుంటాం, కింద కామెంట్లు పెడుతుంటాం, జై జవాన్ అనుకుంటాం. ఓకే, మంచిదే, జవాన్ మన కోసం కష్టపడ్డాడు, కష్టపడుతురు కూడా. వాళ్ళు ఏవట్టే మనం ఇంత ఫ్రీగా బతకగలుగుతున్నాం, అంతే కదా. మరి అదే జవాన్ కష్టం వస్తే ఎవరెందుకు నిలబడరు? ఇదే సోషల్ మీడియా అదే జవాన్ కష్టం వస్తే నిలబడాలన్నా లేదా?